ఉదయరాగం 4వ భాగం. 3వ భాగంలో సునీల ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో ఉదయ్కి మతిపోయినట్లవుతుంది. ఇక నవల రూపంలో వస్తున్న కథలో నిజానిజాలు తెలుసుకున్న ఇందుమతి భర్త ఆమెను సతాయించడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. సునీల, నేను కేసర్ని సాయంత్రం ఉదయచంద్ర గారు రమ్మని ఫోన్ చేశారు. త్వరగా రా ఆఫీస్ నుంచి అంటూ ఫోన్ చేశాడు కేసరి. ఉదయచంద్ర పేరు వినగానే సునీల గుండె జల్లుమంది. ఎన్నాళ్లకు అతని దగ్గర నుంచి పిలుపొచ్చింది. తామిద్దరూ విడిగా వచ్చేశాక తను దూరమైపోయాడు అనుకుంది నిట్టూరుస్తూ. అయినా ఆ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆనాడేమన్నా చేరువయ్యాడు గనకన ఈనాడు దూరమయ్యాడని బాధపడటానికి? అతను, అతని స్నేహాలు, అతని వ్యవహారాలే అతనికి. తనంటే ఏ పాటి అనురాగము లేదు, రావాల్సిన అవసరమూ లేదు. అతనెంత దూరంగా ఉంచాలో అంత దూరంగానూ ఉంచాడు. ఎటొచ్చి తనే అతనంటే మోహం పెంచుకొని మనసిచ్చి అది చెప్పలేక అతన్ని మూగగా పూజించే పూజారినిగానే మిగిలిపోయింది. తన మూగ ప్రేమ, ఆరాధన అతనికి ఏనాటికి అర్థం కావు. కన్య హృదయం తొలిగా ఎవరి పట్ల ఆకర్షితమవుతుందో, ఎవరి పట్ల అనురాగం పెంచుకుంటుందో అది ఎన్నటికీ చెరుపుకోలేదు. ఇచ్చిన మనసు తిరిగి తీసుకోలేదు. ఈ జన్మకింతే. అతనిలా అయ్యే అదృష్టం, అతని హృదయంలో స్థానం సంపాదించే భాగ్యం తనకి జన్మలో లేవు. వస్తాయన్న ఆశ లేదు. అతనికి స్నేహాలపై మోజు తీరాక ఎవరినో పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా తనని పూర్తిగా మర్చిపోవచ్చు. ఈ డబ్బు లావాదేవీలు పరిష్కారమైతే ఇంకా పూర్తిగా అతనెవరో తనెవరో అతని గడప తొక్కాల్సిన పనుండదు తనకి. అంతే. ఏ ముఖం పెట్టుకుని వెళ్తుంది? అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సునీలకి. ఈ హైదరాబాద్ తను రాకుండా ఉన్నా బాగుండేది. వచ్చి ఇలాంటి మన సంఘర్షణలో పడి నలిగిపోతోంది అనుకుంటూ కర్చీఫ్తో తుడుచుకుంటుంటే వచ్చాడు మదనగోపాల్. ఏమిటలా ఒక్కసారి డల్ అయిపోయారు? ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు కంగారు మేళవించి. ఏమిటో తలనొప్పిగా ఉంది అంది కణతలు నొక్కుంటూ. అరే, కాఫీ తాగండి, టాబ్లెట్ వేసుకుని అంతగా తగ్గకపోతే ఇంటికి వెళ్ళిపోదురు కానీ అలా బాధపడుతూ మాత్రం పనిచేయొద్దు అంటూ అప్పటికప్పుడే ప్యూన్ని పంపి 2 అనాసిన్ బిళ్ళలు కాఫీ తెప్పించాడు. ఇంత ఆదరణ గల బాస్ దొరకడం తన అదృష్టంగా భావించి కృతజ్ఞతగా చూసింది అతని కేసి. 5 నిమిషాల్లో కాఫీ, టాబ్లెట్లు వచ్చి ఆమె ఎదురుగా టేబుల్ ముందు నిలిచాయి. అటు ఇటు చూసి టాబ్లెట్లు హ్యాండ్ బ్యాగ్లో పడేసి కాఫీ మటుకు తాగేసింది. మరో 5 నిమిషాలకి మళ్ళీ వచ్చాడు మదనగోపాల్. ఎలా ఉంది తలనొప్పి అంటూ. కాస్త తగ్గిందిలేండి, ఈ అర్జెంటువి రాసేసి ఇంటికి వెళ్ళిపోతాను అంది అతని కేసి చూస్తూ. అలాగే, రేపు చూసుకోవచ్చు, వెళ్ళిపోండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు మదనగోపాల్. 5 లోపే పని పూర్తి చేసి అన్నీ సర్దేసి మదనగోపాల్తో వెళ్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది సునీల. చకచకా వంట పూర్తి చేసింది. ఆ వంట చేస్తున్నంతసేపు ఏదో ఉద్వేగం, ఏదో కంపన, ఉదయచంద్ర దర్శనం లభిస్తుందన్న సంతోషం అవన్నీ కలగపులగంగా. కూరలో కారం మర్చిపోయింది, చారులో ఉప్పేయలేదు. అవి అన్నీ ఆమెకు పట్టను కూడా లేదు. ఆ రోజు తను ఆ ఇంటి నుంచి వచ్చేస్తుంటే అతను తన కోసం కొని తెచ్చిన చీరతో ముస్తాబై కేసరి రాగానే కాఫీ ఇచ్చి అతను కూడా టాయిలెట్ అయ్యాక ఆటోలో బయలుదేరింది ఉదయచంద్ర ఇంటికి. ఇద్దరు ఆటో దిగేసరికి బాల్కనీలో నిలబడి వారి రాక కోసమే ఎదురు చూస్తున్నాడు ఉదయచంద్ర. సునీల దిగుతూనే పైకి చూసింది. ఉదయచంద్ర నవ్వుతూ సునీల కేసి చూశాడు. ఆ చూపు సంధించి వదిలిన మన్మథబాణంలా సునీల గుండెలో నుంచి దూసుకుపోయింది. తను కొన్న చీరలో శాంతి, సౌజన్యాలు మూర్తిభవించిన దేవతామూర్తిలా ప్రత్యక్షమైన సునీలను చూసేసరికి అతనికి మతిపోయింది పూర్తిగా. ఒక్కసారి అమాంతం ఆ అందాల రాశిని కౌగిలిలో నలిపివేయాలని, ఆ బుగ్గలు గట్టిగా కొరికేయాలని, ఇంకా ఇంకా ఏదో చెయ్యాలన్న ఉద్రేకం, ఆవేశం, కాంక్ష ఉద్ధృతం కాగా ఏమిటి తనిలా అయిపోతున్నాడు? ఈమె పట్ల ఇన్నాళ్ల నుంచి నిగ్రహించుకుంటూ వచ్చిన మనస్సు ఎందుకిలా పగ్గాలు వదిలిన గుర్రంలా పరిగెత్తుతోంది అనుకుంటూ తనంతనే అదుపులోకి తెచ్చుకుంటూ రండి రండి అంటూ ఆహ్వానించాడు క్రిందికి దిగొచ్చి. కేసరి, సునీల ఇద్దరూ లోపలికొచ్చారు. అప్పటికే లాయర్ శంకర్రావు, ఉదయచంద్ర కంపెనీల లీగల్ అడ్వైజర్ శ్యాంప్రసాద్ ఇద్దరూ వచ్చి ఉన్నారు. బషీర్,
5 డ్రింక్స్ పట్టుకురా అంటూ ఆజ్ఞాపించి తను ఓ సోఫాలో కూర్చున్నాడు. క్షణంలో డ్రింక్స్ తెచ్చి అందరికీ అందించాడు బషీర్. అది తాగేంతసేపు ఆమెనే ఓరగా చూస్తూ ఆమె అందాల్ని కళ్ళతోనే తాగుతున్నాడు ఉదయచంద్ర. డ్రింక్ తాగటం పూర్తి చేసి నేను మీ అమ్మగారిని చూసొస్తానంటూ లోపలికి వెళ్ళింది సునీల. బాగున్నారా అండి అంటూ వచ్చిన సునీలని చూసి పరమానంద భరితురాలైంది సుందరి. ఎన్నాళ్లకు కనిపించావమ్మా, ఉద్యోగస్తురాలు అయ్యాక మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్లున్నావు అందావిడ. ఇంకా నయం, మర్చిపోవడమా? రావాలని ఉన్నా తీరుబడి లేదండి. ఆదివారం వస్తే చీరలు ఇస్త్రీ చేసుకోవడం దగ్గర నుంచి బియ్యం వగైరాలు వారానికి సరిపడా బాగు చేసుకోవడం సరిపోతుంది. అనేక పనులు, వీటితోనే సరిపోతుందంటూ సంజాయిషి ఇచ్చింది సునీల. ఈరోజు మీ డబ్బిచ్చేస్తానని అబ్బాయి అన్నాడు అంటూ అర్ధోక్తిలో ఆగిపోయిందావిడ. అవును, అందుకే వచ్చాం. డ్రాయింగ్ రూమ్లో లాయర్ గారులిద్దరూ మాకంటే ముందే వచ్చి కూర్చున్నారు. నేను మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంది సునీల. సునీల అభిమానానికి చాలా సంతోషించింది సుందరి. కాఫీ తాగావా? మీ అబ్బాయి డ్రింక్లు ఇప్పించారు అందరికీ అంది లేచి నిలబడుతూ. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి కనిపించి వెళ్తానండి అంటూ బయటికి వచ్చి అతని పుస్తకాల గది, అతని గది అన్నీ బయట నుంచే చూసుకుంటూ డ్రాయింగ్ రూమ్లోకి తిరిగి వచ్చింది. రామ్మ అంటూ ఆహ్వానించాడు శంకర్రావు. సునీల వచ్చి అన్నగారి పక్కనే కూర్చుంది. లేటు పుండరీకాక్షయ్య, లేటు లీలాప్రసాద్కి అమ్మిన బిజినెస్ తాలూకా కాగితాలు తీసి పెద్దగా చదివాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం లీలాప్రసాద్ ముందు ఇచ్చిన ₹1,00,000, ఇంకా ఇవ్వవలసిన డబ్బు, ఎన్ని రోజుల గడువుతో అన్ని వివరంగా చెప్పాక మిగిలిన డబ్బు ఏ పద్ధతిలో ఇవ్వగలడో ఉదయచంద్రన్ అడిగాడు లాయరు. మొత్తం అంతా చెక్కు రాసిచ్చేస్తాను. నాకు ఇంకా వారికి ఆలస్యం చేయాలని లేదు. ఇప్పటికే పాపం వాళ్ళకి చాలా రోజులు అవస్థపడ్డారు వాళ్ళు అన్నాడు ఉదయచంద్ర. అతను ఆ మాట అన్నాక దానికి తగిన విధంగా కాగితాల రాతకోతలు ప్రారంభించారు. అవి అన్నీ అయ్యి స్టాంపులు అంటించి సంతకాలు చేసి చెక్కు తీసుకునేసరికి రాత్రి 8:30 అయింది. ఈ పూట అంతా ఇక్కడే భోజనాలు చేయండి అన్నాడు ఉదయచంద్ర. అతని మాటని ఎవ్వరూ కాదనలేదు. అంతా భోజనాలు పూర్తి చేశారు. కేసరికి ఎక్కడా పట్టపగ్గాలు లేవు. అంత డబ్బు తన పీనాసి తండ్రి నిలవేసి తమకిస్తాడని ఏనాడు అనుకోలేదు. ఈనాడు తను పెద్ద లక్షాధికారుల్లో చేరిపోయినట్లే. ఇంతకీ నువ్వు విజయవాడ వస్తావా అని అడిగాడు లాయర్ శంకర్రావు కేసరిని. ఎలాగండి, ఇక్కడ మాకు ఉద్యోగాలున్నాయి. అవి వదులుకొని వెళ్ళినా అక్కడ ఈ డబ్బు తింటూ కూర్చోవలసిందే తప్ప మా ఆర్జన ఏది? ఇక్కడే ఏదైనా ఇల్లు కొనడం, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం, మా చెల్లెలికి పెళ్లి చేయడం జరగాలని నా ఆశ అన్నాడు కేసరి. బిజినెస్ పెట్టదలిస్తే బెజవాడ కూడా మంచి సెంటర్. అక్కడ ఎలాగో మీకు ఆ ఇల్లుంది. దాన్ని కాస్త అధునాతనంగా మార్చుకుంటే ఇంకా డబ్బు ఖర్చవదంటూ సలహా ఇచ్చాడు లాయర్లు. అతన్ని ఆలోచించుకొనియండి, మనం ఒత్తిడి పెట్టడం దేనికి అంటూ ఉదయచంద్ర అన్నాక ఆ ప్రసంగం ఆగిపోయింది. అంత డబ్బు తన జీవితంలో ఊహించని సునీలకి తగని ఆశ్చర్యంగా ఉంది. కళ నిజమా అన్న సంశయం ఉంది. అంతా ఒక్కసారి ఎందుకు ఇచ్చారు అన్న కినుక ఉంది. డబ్బంతా పరిష్కారం అయితే ఆమెకేం సంతోషంగా లేదు. అతను ఇవ్వకుండా దాటవేస్తేనే అతనికి తను గుర్తుండే అవకాశం ఉందని, ఇప్పుడు ఇంకా ఏం లావాదేవీలు లేవు గనక తనని ఇంక గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదని ఆమె దిగులు. కిళ్ళీళ్ళు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు బషీర్. అంతా తీసుకున్నారు. కానీ ఉదయచంద్ర మాత్రం తన గదిలో ఉండి ఏవో సర్దుకుంటుంటే అతని కోసం తహతహలాడిపోతున్న సునీల అతని కిళ్ళీ తీసుకుని అతని గది దగ్గరికి వచ్చింది. మే ఐ కమిన్? సునీల కంఠం గుర్తించి కమిన్ అన్నాడు ఉదయచంద్ర. ఏమిటి తెగ సర్దుతున్నారు అంటూ లోపలికి వచ్చింది సునీల. ఏముంది, ఏదో కనబడకపోతే తెగ సర్దక తప్పదుగా. ఏమిటిలా దయచేశారు అన్నాడు మంచం మీద కూర్చుంటూ. మీరు కిళ్ళీ వేసుకోలేదు, అందుకే తెచ్చాను అంటూ అతనికి అందించింది. ఆమె చెయ్యి తగిలేటట్టు అందుకున్నాడు ఉదయ్. అతని స్పర్శకి ఒళ్ళు పులకించింది సునీలకి. ఉదయచంద్రకి అంతే. ఏదో తెలియని విద్యుత్తు అతనిలో పాకినట్లయింది. నా మీద మీకు గల అభిమానానికి నా కృతజ్ఞతలు అన్నాడు ఉదయ్ కిళ్ళీ నములుతూ. సునీలకింకా అతని స్పర్శలోని అనుభూతి వదల్లేదు. అందుకే అతని మాట వినిపించుకోలేదు. ఎలా ఉంది సునీల ఉద్యోగం? బాగానే ఉంది అంది తల వంచుకొని. మదన్ గోపాల్ మీ ఇంటికి వస్తున్నాడా?
ఆ మాటకి కోపం వచ్చింది సునీలకి. మా ఇంటికి ఎందుకు వస్తాడు? ఏం, అతను నీకు బాస్? తన పనివారి, ముఖ్యంగా నీలాంటి అందమైన పనివారి యోగక్షేమాలు విచారించడం అతని కనీస ధర్మమేగా, వ్యంగ్యంగా అన్నాడు ఉదయచంద్ర. అతని మాట అలా ఉంచండి. మీరు విచారిస్తున్నారా మీ ఆఫీసుల్లోని అందమైన అమ్మాయిల యోగక్షేమాలు? ఉక్రోషంగా అడిగింది సునీల. నేను దుర్మార్గుడినని 16,000 మంది గోపకాంతలతో ఆనందించే అభినవ కృష్ణుణ్ణని అతను నా గురించి నీకు ముందే చెప్పాడుగా అంటూ దెబ్బ కొట్టాడు ఉదయచంద్ర. ఆ మాటతో పాత సంఘటనలు, మాటలు అన్నీ గుర్తుకొచ్చిన సునీలకి రోషం పొంగుకొచ్చింది. ఇతనెప్పుడు ఇంతే. తనెంత ఆశపడి వస్తుందో అతన్ని చూడాలని, కబుర్లు చెప్పాలని, అంతకి అంత నిరాశ కలిగించి ఏదో ఎకసెక్కం మాట అనే పంపిస్తాడు గాని సవ్యంగా సజావుగా ఒక్క మాట మాట్లాడ్డు అనుకుంది బాధగా. నన్నేదో అనందే మీకు తోచదంటూ విసవిస వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో ఉన్న అన్నగారి దగ్గరికి. ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికే. అతను తప్పకుండా వీళ్ళింటికి వస్తూనే ఉండి ఉంటాడు, అందుకే అంత కోపం వచ్చింది అనుకుంటూ తను బయటికొచ్చాడు. ఇంక వెళ్తామండి అన్నాడు కేసరి. మా కారులో వెళ్ళండి అంటూ కారు డ్రైవర్ని పిలిచాడు ఉదయచంద్ర. లోపలికి వెళ్ళి సుందరితో చెప్పింది సునీల. వెడతానండి అంటూ వచ్చిన సునీలని చూసి, అప్పుడప్పుడు రామ్మ, బొత్తిగా రావడం మానకు అంది. నేను రావడం మీ అబ్బాయికి ఇష్టం లేదండి అని చెప్పేద్దామని నోటిదాకా వచ్చినా చెప్పి తను వెలితి పడటం దేనికని అలాగేనంటూ తల ఊపి బయటకొచ్చింది. మీకు బ్యాంకులో అకౌంట్ పెట్టానన్నారుగా, అక్కడ ఇవ్వండి. చెక్కు క్యాష్ చేశాక మీ నిర్ణయం ఏ విధంగా ఉన్నది నాకు తెలియజేస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు ఉదయచంద్ర కేసరితో. అలాగేనండి, మీకంటే ఆప్తులు ఎవరున్నారు మాకు అన్నాడు కేసరి వినయంగా కారెక్కుతూ. ఉదయచంద్ర నవ్వుతూ చెయ్యూపాడు. వస్తాను అంది సునీల. ఆమెకి బాగా చేరువుగా ఆమె తగిలేటట్టు నిలబడి, అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండు అన్నాడు. సునీల తల ఊపింది. ఆ ఊపడంలో అతని భుజానికి ఆమె తల తగిలింది. మీరు రెండోసారి మా ఇంటికి భోజనానికి రమ్మంటే మీరు రానేలేదు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆమె తనకి తగులుతూ నిలబడేసరికి అతనికి ఎక్కడలేని మత్తు వచ్చేసింది. ఆమె భుజం మీదుగా చెయ్యి పోనిచ్చి ఒక్కసారి తనని గట్టిగా అదుముకోవాలని అనిపించింది ఉదయచంద్రకి. కానీ కారులో ఎదురుగా కేసరి ఉన్నాడు. సునీలలోనూ అలాంటి ఆవేశమే చెలరేగినా అతనేం ముందడుగు వెయ్యలేదు కనుక చెప్పబడిపోయి వెళ్ళి అన్నగారి పక్కనే కూర్చుంది. కారు కదిలిపోయింది. ఉదయచంద్ర ఇచ్చిన డబ్బు ఇద్దరి పేరున మార్చుకున్నారు అన్నా చెల్లెళ్ళు. ఇంకా తను అంజలిని పెళ్లి చేసుకుంటే సునీలకి మంచి సంబంధం చూడొచ్చు. సునీలకి తగిన వరుడి కోసం ఎక్కడ అన్వేషణ సాగించాలి? మదనగోపాల్ని అడగడం బాగుంటుందా, ఉదయచంద్రని అడగడం బాగుంటుందా? ముందు అంజనను అడగాలిగా. ఆవిడ డేట్ ఫిక్స్ చేస్తే అప్పుడే అన్నీ చూసుకోవచ్చు. అంజన, మీ వాళ్లతో మాట్లాడావా అని అడిగాడు ఆమెని షికారుకు తీసుకొచ్చి. ఇంకా లేదు, మా అక్కయ్యకి సంబంధాలు చూస్తున్నారు. ఆవిడికి ఏదో సెటిల్ అవుతే గానీ మన పెళ్లి మాట ఎత్తడానికి వీల్లేదు అంటూ పొంగే పాలలాంటి అతని ఉత్సాహం మీద ఓ గ్లాసెడు నీళ్లు చిలకరించింది అంజన. ఈ జన్మకి ఆవిడికి కుదిరేటట్లు కనిపించదు అన్నాడు విసుగ్గా. ఆ మాటకి కాస్త చిన్నబుచ్చుకుంది అంజన. చాలా తీవ్రంగానే చూస్తున్నారు. ఈ నెల్లోనో పై నెల్లోనో ఏదో ఒకటి ఖాయం చేస్తారు అంది చిన్నగా. చేయమను, లేకపోతే మనం ముసలివాళ్ళం అయిపోతాం అన్నాడు ఇంకా కోపంగానే. తప్పకుండా, ప్లీజ్ నా కోసం ఆగ్రహపడక శాంతించండి అంది అంజన రుద్ధకంఠంతో. అది చూసేసరికి అతని కోపం కరిగిపోయింది. సరేలే, ఏడవకు అంటూ ఓదార్చాడు. అంజన విషయం తేలేదాకా ఇంకా చెల్లెలతో చెప్పి ప్రయోజనం లేదు అనుకున్నవాడై మౌనం వహించాడు. మీ డబ్బంతా ఇచ్చేశాడా ఉదయచంద్ర అని అడిగాడు మదనగోపాల్. ఇచ్చేశాడు అంది ముభావంగానే సునీల. సునీల, రేపు సండే కదూ, గోల్కొండ వెళ్ళొద్దాం, రారాదు అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మా అన్నయ్యని అడుగుతాను, అతను సరే అంటే అతనితో కలిసి వస్తాను. ఆ మాటకి ఆముదం తాగిన ముఖం పెట్టాడు మదనగోపాల్. తామిద్దరూ సరదాగా గోల్కొండ చూసి రావాలనుకుంటే మధ్య రామాయణంలో పిడకల వేటలా అతడెందుకు? మీ అన్నయ్య ఎందుకు? సరదాగా మనం వెళ్ళి వద్దాం అన్నాడు మదనగోపాల్. మా అన్నయ్య కూడా చూడలేదు, అంచేత అతను వస్తే బాగుంటుంది కదూ. బాగానే ఉంటుందిలే, అతనికి తీరుబడి ఉండాలి కదా. ఆ మాటకి నవ్వింది సునీల. ఎవరైనా ఆదివారం తీరుబడిగానే ఉంటారు. ఇక మరీ ఏ కారణం దొరక్క సరే కనుక్కో. ఆయన వస్తే మంచిదే.
వీల్లేకపోతే మనిద్దరమే వెళ్దాం. సరిగ్గా 8 గంటలయ్యేసరికి కారులో మీ ఇంటికి వస్తాను, రెడీగా ఉండండి అంటూ మళ్ళీ సునీల ఏమనేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అవతలికి. ఆ సాయంత్రం ఇంటికొచ్చాక కేసరితో చెప్పింది సునీల. చూద్దాంలే, అంతగా అతను వస్తే వెళ్ళొచ్చేద్దాం అని. మనం మాత్రం ఎందుకింకా పేదరికం అనుభవించాలి సునీల? కారు గీరు మనము కొనుక్కుందాం. నా ఉద్దేశంలో మంచి ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడదామని ఉంది. ఆ బెజవాడ పోయి ఆ శిథిలావస్థలో ఉన్న కొంపని ఉద్ధరించే కంటే ఇక్కడే బాగుంటుంది కదా. ఏం బిజినెస్ పెట్టినా ఉదయ్ చంద్ర గారు, మదన్ గోపాల్ గారు వ్యాపార దక్షులు కనుక మనకి మంచి అండగా ఉంటారు. ఏమంటావు? నిజమేననుకో. ఏం బిజినెస్ పెట్టాలో నిర్ణయించుకో, దానికి తగిన సెంటర్ చూసుకో. ఏది ఏమైనా విజయవాడలో మన ఇల్లు తాతగారు కష్టపడి కట్టించింది. పోనీ దాన్ని బాగు చేసి అద్దెల కన్నా ఇవ్వు, ఆఫీసులకో బ్యాంకుకో. అంతేగాని అలా జీర్ణ దేవాలయంలా ఉంచకు అంది సునీల. కేసరి ఓ క్షణం ఆలోచించి, అది బాగానే ఉంది. మనం ఇక్కడ బ్రతుకుతున్న నెల తిరిగేసరికి అద్దెలొస్తుంటాయి. మంచి ఐడియా. మంచి రోజు చూసి దానికి ఎంత ఖర్చు పెట్టాలో నిర్ణయించి పని ప్రారంభిద్దాం. మరి నువ్వుంటావా? ఓ 2 నెలలు అక్కడ పని మొదలెట్టాక ఎవ్వరూ దగ్గర లేకపోతే పనులు ఎలా సాగుతాయి అని అడిగాడు కేసరి. నువ్వు ఓ 4 రోజులు సెలవు పెట్టి ఉండరాదా అని అడిగింది సునీల. అలా కుదరదులే సునీ, గుర్రప్పందాలకు వెళ్ళాలి అన్నాడు నిక్కచ్చిగా. గుర్రప్పందాలా అంది ఆశ్చర్యంగా నోరు తెరిచి. అవును, చాలి ఊరుకో. ఇన్నాళ్ళు డబ్బుకి ముఖం వాచి చచ్చాం. ఈ రోజున 4 రాళ్ళు కనిపించేసరికి నీకు కాస్త ఒళ్ళు తిమ్మిరెక్కినట్లుంది. అందుకే నాన్న మనకి చచ్చేదాకా అందనీయలేదు. డబ్బును చూస్తే ఎవరికైనా గంగవెర్రులెత్తుతాయి అంది కోపంగా. కేసరి మాట్లాడలేదు. ఆ ఇంటి పునరుద్ధరణ గురించి ఉదయ్ చంద్ర గారితో మాట్లాడు, ఆయన సలహా తీసుకో. అంతేగాని లేనిపోనివన్నీ మొదలెట్టి ఈ డబ్బంతా కర్పూర హారతి చేయకు అంటూ అవతలికి వెళ్ళిపోయింది విసురుగా. కేసరి కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఆదివారం బద్ధకంగా లేచి నిదానంగానే పనులు చేసుకుంటోంది సునీల. కేసరి ఇంకా లేవలేదు. అప్పుడే స్నానం చేసి చీర కట్టుకొని యువతలకొచ్చింది. వాకిట్లో కారాగిన చప్పుడైంది. ఎవరాని చూసేసరికి మదన్ గోపాల్ లోపలికి వస్తున్నాడు. ఆ శబ్దానికి లేచిన కేసరి రండి రండి అంటూ ఆహ్వానించాడు. ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నారు అంటూ లోపలికొచ్చాడు మదన్. గబగబా ఫ్లాస్క్లోంచి కాఫీ తీసి వంచి అతనికిచ్చింది. త్వరగా తయారవ్వండి అంటూ హెచ్చరించి ఆమె చెయ్యి కావాలనే తాకుతూ కాఫీ అందుకున్నాడు. అతని స్పర్శ ఆమెలో ఏమాత్రం సంచలనం కలిగించలేదు. సునీ, నువ్వు ఆయన వెళ్ళిరండి. నేను ఉదయచంద్ర గారింటికి వెళ్ళి మాట్లాడి అక్కడే భోజనం చేసొస్తాను. నువ్వు తయారుగానే ఉన్నావు. నేను ఇప్పుడే నిద్రలేచి వస్తున్నవాడిని. అంతసేపు ఆయన్ని కూర్చోబెట్టి నేను ముఖం కడగడం దగ్గర నుంచి ప్రారంభించడం ఏమీ బాగుండదు. సునీలకి ఒళ్ళు మండినా అవతల మదన్ గోపాల్ ఉన్నాడని నోరు నొక్కుకొని గబగబా చీర మార్చుకొని జడల్లుకొని హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. నేను రాలేను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సునీల వస్తుంది, తీసుకువెళ్ళండి. నెక్స్ట్ టైం మన ముగ్గురు వెళ్దాం అంటూ కేసరి చెప్పిన మాట మధుర వీణానాదంలా తేనె జల్లులా తోచింది మదన గోపాలుడికి. వెంటనే జేబుల్లోంచి 10 రూపాయల నోటు తీసి అందించి, ఈ పూట హోటల్లో భోజనం చేయండి, పాపం సునీల వంటేం చేసినట్టు లేదు అంటూ ఔదార్యాన్ని ప్రకటిస్తుంటే కేసరి పరమానంద భరితుడయ్యాడు. సునీల మాత్రం మౌనంగానే అతని కారులో కూర్చుంది. కూర్చున్న దగ్గర నుంచి మనసంతా కలత చెందుతూనే ఉంది. ఇదే ఉదయ్ చంద్ర అయితే తనకింకా కావలసిందేముంది? ఈ ప్రయాణం ఎంత ఉత్సాహంగా, ఎంత ఉత్తేజకరంగా సాగేది. అది కారుగా ఉండేదా? తన పాలిట ప్రణయ రథంగా మారేది కానీ ఏది తనకంత అదృష్టం? అందని మ్రాని పళ్ళకి ఆశపడటం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం తన తెలివి తక్కువ. ఏదో మొహమాటానికి వస్తున్న ఆ పిక్నిక్కి సునీల మనసులో ఏడుస్తున్న జాక్పాట్లో ఓ 25 లక్షలు వచ్చినంత ఆనందం అనుభవిస్తున్నాడు మదన గోపాల్. అతనికి ఏకాంతంగా సునీలతో ప్రయాణం చెయ్యాలన్న ఉబలాటం తీరుతోంది. కేసరి రానని చెప్పినందుకు అతనికి ఎక్కడా పట్టపగ్గాల్లేవు. సునీల, ఈ హోటల్లో కాస్త టిఫిన్ తీసుకుని వెళ్దాం, త్వరగా బయలుదేరాలన్న ఉబలాటంలో నేను ఏమీ తినకుండానే వచ్చాను అంటూ హోటల్ ముందు ఆపాడు కారు మదన గోపాల్. సునీల, వద్దులేండి, నేను కారులో కూర్చుంటాను, మీరు తినేసి రండి అంది మొహమాటంగా. ఇంకా నయం, నాకు కంపెనీ లేందే ఏం చేయలేను అన్నాడు మదన్. ఇంకా అక్కడే సాగదీసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుందని భయపడి మెల్లగా అతన్ని అనుసరించింది. అవి ఇవి అన్నీ తెప్పించి ఊదరగొట్టాడు మదన గోపాల్.
అన్ని ఐటమ్స్ తినడం అలవాటు లేని సునీల తినడానికి అవస్థ పడింది. చివరికి 2 కిళ్ళీలు నోట్లో పెట్టుకున్నాక కారు బయలుదేరింది. దారి పొడుగున మదన్ గోపాల్ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. సునీల ఊకొడుతూనే ఉంది. కారు గోల్కొండ చేరింది. గోల్కొండ చేరేసరికి సునీలకి అనుకోకుండానే కాస్త చురుకుదనం పుట్టుకొచ్చింది. ఫతే ద్వారం గుండా లోపలికి ప్రవేశించాక తనంతానే మర్చిపోయింది సునీల. 5 మైళ్ళ నిడివితో అర్ధవలయాకారంగా ఉన్న బ్రహ్మాండమైన ఆ దుర్గాన్ని చూస్తుంటేనే నివ్వెరపోయింది సునీల. 67 బురుజులతో పకడ్బందీగా ఉన్న ఆ దుర్గం పూర్వకాలంలో మంకాళి అన్న పేరుతో విరాజిల్లి తర్వాత కుతుబ్ షాహీ రాజుల పరిపాలనలోకి వచ్చిన గోల్కొండని చూస్తుంటే ఆమెకు ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ కోటకి 8 ద్వారాలున్న 4 ద్వారాలు మాత్రమే ప్రజలకి ప్రవేశానుమతి. కటోరా హౌస్ హైదరాబాద్ సంస్థాపకుడు మహమ్మద్ కులీద్ కుతుబ్ షా సమాధిని దగ్గరుండి చూపించాడు. ఎక్కడ చూసినా శిల్ప సౌందర్యం. ఆ సమాధులని చూస్తుంటే ప్రాచీన చరిత్ర వైభవం ప్రాభవాలన్నీ కళ్ల ముందు కదిలినట్లయింది. ఎందరో రాజులు రాజాదిరాజులు మహానుభావులు ఎన్నో సంవత్సరాలు ఈ భూభాగాన్ని ఏలి ఉండవచ్చు. రంగరంగ వైభవంగా జీవించి ఉండవచ్చు. ఏది ఈనాడు రాజ్యకాంక్షతో జైత్రయాత్రలు చేసి రక్త ప్రవాహాలు కట్టించి సంపాదించిన రాజ్యాలు కానీ వజ్ర వైఢూర్యాలు కానీ మరకత మాణిక్యాలు కానీ వెండి బంగారాలు కానీ పట్టుకుపోయారా వారు? చేసిన సత్కార్యాలు దుష్కార్యాలే ప్రజలకి చాటి చెప్పాయి. వారి కళాభిరుచిని ప్రాచీన చరిత్రను విప్పి చెప్పగలిగే ఇలాంటి మహోన్నత తార్కాణాలే ప్రజలకి ఆశ్చర్యానందాలను కలిగించేది. సహజంగా కళాహృదయము రచించగల నేర్పు ఉన్న సునీల తను 2 కళ్ళనే 2 లక్షల కళ్ళుగా చేసుకొని తనివి తీరా చూస్తోంది. తర్వాత ద్వారానికి కుడివైపునున్న తోటలోకి దారి తీశారు. అప్పటికి పూర్తిగా అలసిపోయింది సునీల. అక్కడే పచ్చిక మీద చతికిలబడింది. మదనగోపాల్ భుజాన ఉన్న ఫ్లాస్క్ తీసి పైకప్పులో కాఫీ పోసి ఆమెకు అందించాడు. జేబులోంచి 2 ప్యాకెట్లు తీశాడు. 2 కాస్త స్వీటు హాటు ఉన్న కవర్లు. ఒకటి ఆమెకు అందించి మరొకటి తను తిని వాటర్ బ్యాగ్ తెరిచి మంచినీళ్లు పోసిచ్చాడు. మగవాడైనా అతను అన్నీ గుర్తుంచుకొని తెచ్చాడు. ఆడపిల్ల అయ్యుండి తను మాత్రం లార్డ్లా చేతులు జోడించుకుంటూ వచ్చిందనుకుంటూ తనలో తనే సిగ్గుపడింది సునీల. కేసరి స్నానాధికాలు ముగించుకుని తిన్నగా ఉదయచంద్ర ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్లేసరికి ఉదయచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. కేసరిని చూసి సునీల కూడా వచ్చిందేమోనని ఉత్సాహంగా ముందుకొచ్చాడు. కేసరి ఒక్కడే కనిపించడంతో అతని ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. రండి అంటూ ఆహ్వానించి అతను ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఏమీ లేదు, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను, చెప్పండి అంటూ బషీర్ని పిలిచి కాఫీ తెప్పించాడు. అది తాగుతూ ప్రారంభించాడు కేసరి. విజయవాడ వెళ్ళి అక్కడ ఇల్లు మోడల్ మార్చి రిపేర్లు చేసి అద్దెకివ్వమంటోంది మా చెల్లెలు. మీ అభిప్రాయం ఏమిటి? అయితే మీరు ఈ ఊళ్ళో స్థిరపడదలుచుకున్నారా? కుతూహలంగా అడిగాడు. అలాగే అనుకుంటున్నాం. మీ చెల్లెల ఆలోచన బాగానే ఉంది. ఒక సండే మనం అక్కడికి వెళ్దాం. ఆ ఇల్లు చూసి ఎలా చేస్తే బాగుంటుందో చూసి ఆ విధంగా కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం. అన్నట్టు మీ చెల్లెల్ని కూడా తీసుకురాకపోయారా? మీరొక్కరే వచ్చారు పాపం, తను ఒక్కర్తిని వదిలి అన్నాడు ఉదయచంద్ర. తను లేదండి, మదన్ గోపాల్ గారు రమ్మని బలవంతం చేస్తే గోల్కొండ వెళ్ళింది. కేసరి మాటలు వింటూ టపీమని లేచి నిలబడ్డాడు ఉదయచంద్ర. అతడి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆపాదమస్తకం కుతకుత ఉడికిపోయాడు. ఆ అసూయాగ్ని జ్వాలలు అతన్ని మండించసాగాయి. ఆ రాస్కెల్కి ఎంత ధైర్యం! ఆమెని నాశనం చేసి గాని వదలడు. అందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు. చివరికి గొర్రె కషాయవాడిని నమ్మినట్లు అవుతుంది ఆమె పని. తను కూడా గోల్కొండ ఆ స్టూపిడ్ని ఆ చంప ఈ చంప పేల్చేసి ఆమెను కారులో కూర్చోబెట్టుకుని పదిలంగా ఇంటికి తీసుకురావాలన్న ఆరాటం బయలుదేరింది. మరో విషయమండి, కేసరి ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా అంటుంటే ఉదయచంద్ర విసుగ్గా వినసాగాడు. అతనికి కేసరి చెప్పే మాటల మీద ధ్యాస లేదు. వెళ్ళాలి, వెళ్ళి దేవతని గుడికి చేర్చాలి, అదే అతని తపన. నేను మా ఆఫీస్లో పనిచేసే అంజనా అనే అమ్మాయిని ప్రేమించాను. వచ్చే నెల కానీ ఆ పై నెల కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కేసరి మాటలకు ఆశ్చర్యపడిన శుభలేఖలు
అందుక హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అంటూ రాని నవ్వు నవ్వాడు ఉదయ్. అది కాదు, ఇక్కడ స్థిరపడాలని, మా చెల్లెలకి కూడా ఇక్కడి సంబంధమే చెయ్యాలని అంటూ ఆగాడు కేసరి. ఇంకా ఏ మాట చెవిలో దూరని ఉదయ్ చంద్ర. మీరుండండి, భోజనం చేసి వెళ్తురు గాని అన్నాడు లేవబోతూ. మీకేమైనా బయట పనుందా అని అడిగాడు కేసరి. కొంచెం అర్జెంట్ పనుంది, అయితే వెడతానులేండి, మరోసారి భోజనం చేయొచ్చు అంటూ తను కూడా లేచాడు కేసరి. పర్వాలేదు, ఆగండి, నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను అంటూ లేచిన వాడల్లా గుమ్మంలో ఇందుమతిని చూసి నిలువున నీరైపోయినట్లుంది అతని పని. ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నావా ఉదయ్ అని అడిగింది. అవునని ఆగి అక్కడ కేసరి ఉండటంతో గదిలోకి రా మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీశాడు. కేసరి ఎవరో మనకెందుకులే అన్నట్టు పేపర్ చూడసాగాడు. ఉదయ్ ఆయనకి ఎలాగో మన స్నేహం సంగతి తెలిసిపోయింది. ఉదయ్ భాస్కర్ అంటే ఉదయ్ చంద్ర అని ఆయన గారికి ఎవరో చెప్పారట. బహుశా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడేమో అంది భయం భయంగా. ఇందుమతి, అతను ఇక్కడికి వస్తే నేను జవాబు చెప్పగలను, నువ్వు అనవసరంగా భయపడకు. అయినా నీకో సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు కూడా కొన్నాళ్ల పాటు మీ ఆయనతో పల్లెటూరు వెళ్ళుంటే చాలా వరకు గొడవ చల్లారిపోతుంది అన్నాడు ఉదయ్ చంద్ర. నిజమే, అయినా నిన్ను విడిచి నేనెలా ఉండగలను? అలా అనుకుని ప్రాణాలకి పరువులకి హాని కలిగించుకుంటామా? ఇందుమతి ఏదో అనాలనుకున్నా గంభీరంగా ఉన్న అతని ముఖం చూసి మిన్నకుండిపోయింది. బాబుగారు, భోజనం వడ్డించమంటారా అంటూ వచ్చాడు బషీర్. వడ్డించు ముగ్గురికి అంటూ మనసులో ఏడుస్తూ పైకి నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. కేవలం అతిథి మర్యాదగా వాళ్లతో కూర్చుని భోజనం చేస్తున్నాడే గాని మనసు గోల్కొండలోని సునీల చుట్టూ తిరుగుతోంది. ఇన్నాళ్ళు ఊరుకున్న ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కౌగిలించుకోవడమో ముద్దులు కురిపించడమో చేసేస్తాడు. ఆ మాట తట్టగానే అతని ఒళ్ళు వేడెక్కిపోయింది. ఎందుకు తనకింత అసూయ? తననేమన్నా ఆమె ప్రేమిస్తోందా? కనీసం ఆమెని తను గట్టిగా తాకను కూడా తాకలేదు. మాట విసురుకోవడం తప్ప ఏనాడు సవ్యంగా మాట్లాడింది? అయినా తన మనసు ఈ అన్యాయాన్ని సహించలేకపోతోంది. అతనితో సునీల సాన్నిహిత్యాన్ని భరించలేకపోతున్నాడు. ఏమిటి విచిత్రం? ఏమిటలా ఉన్నారు అని 2-3 సార్లు అడిగిన ఉదయ్ చంద్ర నుంచి ఏ జవాబు రాక నోరు మూసుకున్నాడు. భోజనాలు కాగానే కేసరి వెళ్ళిపోయాడు. ఇందుమతి కూడా అసంతృప్తిగా సెలవు తీసుకుంది. ఇవన్నీ అయిపోయి కారు తీసుకుని ఉదయ్ చంద్ర గోల్కొండకి బయలుదేరాడు. దరిదాపుల కోట దగ్గరికి చేరుతుండగా కారులో తిరిగి వస్తున్న సునీల, మదన్ గోపాల్ కనిపించారు. ఆ ఇద్దరిని కారులో చూడగానే బాగా మండిపోయింది. ఆ కారు ఆపేయించి మదన్ గోపాల్ని ఆ కారు కింద పారేసి సునీలని తన కారులోకి లాగేయాలని ఏవేవో రకరకాల ఆలోచనలు ఆవేశాలతో ఊగిపోయాడు ఉదయ్ చంద్ర. సునీల ఇంటికొచ్చి అలాగే మంచం మీద వాలిపోయింది. తలంతా నొప్పిగా, ఒళ్ళంతా సలపరింతగా ఉంది. తలుపులు కూడా గడియ వేయలేదు. ఇంతట్లో దబాలుమని తలుపు నెట్టుకొని రోష కషాయిత నేత్రాలతో ఉదయ్ చంద్రని చూసి హడలిపోయి లేచి కూర్చుంది సునీల. అయినాయా పెత్తనాలు? తీక్షణంగా అన్నాడు. పెత్తనాలా? అంది తెల్లబోతున్నట్లు. అవును, నువ్వు ఆ వెధవతో గోల్కొండ పోయొచ్చావు కదూ. అక్కడేం జరిగింది? నిన్ను కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి చేశాడా? నిప్పులు కురిపిస్తూ అడిగాడు. పిక్నిక్కి వెళ్ళినంత మాత్రాన అలాంటి పనులు చేస్తారా? రోషంగా అడిగింది. అలాంటి వెధవలు అలాంటి పనులే చేస్తారు. అతను అలాంటి వ్యక్తిగా నాకేం కనిపించలేదు. కనిపించిన నాడు అతని ఉద్యోగాన్ని గడ్డి పోచ కింద దులిపేస్తాను. ముఖం గంటు పెట్టుకొని జవాబిచ్చింది సునీల. ఆ మాట ఆమె ధోరణి గమనించి కాస్త తగ్గాడు ఉదయ్. అలా ఉన్నావేం అని అడిగాడు వాడిన ఆమె ముఖాన్ని చూసి. అక్కడే తలనొప్పి ప్రారంభమైంది, అందుకే త్వరగా బయలుదేరదీశాను. ఆ ఫ్లాస్క్ ఇలా ఇవ్వు, కాఫీ మందు బిళ్ళలు తెచ్చిస్తాను. మీకెందుకులేండి ఆ శ్రమ? కోపం తగ్గని సునీల విసురుగా జవాబిచ్చింది. అవునులే, నేను తెచ్చిస్తే నీకు ఇష్టం ఉండదు. అదే మదన్ గోపాల్ తెచ్చిస్తే పరమానందంగా పుచ్చుకుంటావు అంటూ పెద్ద పెద్ద అంగలేస్తూ కారెక్కి స్టార్ట్ చేశాడు. అతని ముఖం చూస్తే ఆ సమయంలో ఓ 10 మందినన్నా పొడిచి చంపేస్తాడేమోనన్నంత భీకరంగా కనిపిస్తోంది. సునీలకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. తామిద్దరూ కలిసి కళకళలాడుతూ తిరగాలన్న తన ఊహ, అతని హృదయం చూరగొనాలన్న కోరిక చివరికి అన్నీ హరించుకుపోతున్నాయి. అతనేదో అంటాడు, తనకి కోపం వస్తుంది. తనేదో వాగుతుంది, అతనికి ఒళ్ళు మండుతుంది. అంతవరకు తను అణువణువు అతని కోసం పరితపిస్తున్నా ఆ క్షణంలో అతని ధోరణికి ఒంటికి కారం రాసుకున్నట్లయి అన్నీ మర్చిపోయి తను ధాటిగానే జవాబిస్తుంది. ఏమిటి దౌర్భాగ్యం?
అనుకుంటూ చాలాసేపు పిచ్చిదానిలా ఏడ్చింది. అతను కాఫీ తెస్తాననగానే ఫ్లాస్క్ ఇవ్వకుండా పెడసరంగా జవాబిచ్చిన తన ధోరణికి తనే తిట్టుకుంది. మగవాడు, అందున తను ఆరాధించే పురుష పుంగవుడు తన శీలాన్ని అనుమానిస్తూ ఉంటే ఏ యువతి గుండెలు మండిపోవు కనుక ఆ క్షణంలో ఆత్మాభిమానం మీద ప్రేమ అడుక్కు దిగిపోతుందా? ఆ మర్నాడు కేసరి, ఉదయచంద్ర విజయవాడ వెళ్ళి కేసరి ఇల్లు చూసి ఎలా మార్పులు చేయాలో నిర్ణయించుకొని ఆ రాత్రికి తిరిగి వచ్చేశారు. ఉదయచంద్ర రికమెండేషన్ మీద నెల సెలవు గ్రాంట్ అయింది కేసరికి. మంచి రోజు చూసి తను విజయవాడలో ఉండి ఇల్లు పూర్తి చేయిస్తానని తీర్మానించుకుని వెళ్తూ మా చెల్లెల్ని కాస్త చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళాడు. అదేమిటి, ఆమెను ఇక్కడ దించమన్నాను కదా? ఆశ్చర్యంగా అడిగాడు ఉదయచంద్ర. అతనికి కోపం వచ్చింది. అన్నారు కానీ తను రానున్నది. ఎందుకని కోపం తమాయించుకుంటూ అడిగాడు. ఏమో మరి, అక్కడ నేనుండటం ఆయనకంత ఇష్టం ఉండదు. ఎందుకన్నయ్యా అంది. చెల్లెలి మాట చిలకలా పలికాడు కేసరి. ఇష్టం లేకపోతే ఉండమంటానా? విసుగ్గా అడిగాడు. కేసరి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి అలసటగా వచ్చి మంచం మీద బాలిపోయింది సునీల. కాసేపటికి తేరుకొని స్నానం అది చేసి సింపుల్గా ముస్తాబై ఆ వారం వచ్చిన వీక్లీ చదువుతోంది. మెల్లగా తలుపు తట్టిన శబ్దమైంది. ఉలికిపడి పుస్తకం మూసి లేచి తలుపు తీసింది. ఎదురుగా మదనగోపాల్. అతన్ని చూసి కాస్త తొట్రుపడింది సునీల. ఏం తీరుబడిగా పడుకున్నావు అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మదనగోపాల్. పనేం కనిపించలేదు. ఏం మీ అన్నయ్య లేడా? లేడు, ఊరికెళ్ళాడు అప్రయత్నంగా జవాబిచ్చింది. ఆ మాటతో ఎక్కడలేని హుషారు వచ్చేసింది మదనగోపాల్కి. అయితే వంట కూడా చేయలేదన్నమాట. రా హోటల్లో భోంచేసొద్దాం అంటూ లేచాడు. అబ్బే, నా మటుకు నాకు వంట చేసే ఉంది. కాస్త ఆగి తిందామని ఆగిపోయాను. ఆహార పదార్థాలు అనవసరంగా పారేయడం నాకు ఇష్టం ఉండదు అంటూ మృదువుగానే తిరస్కరించింది సునీల. అవును, ఏదైనా వృధాగా పోనీయకూడదు అంటూ తమాషాగా నవ్వాడు మదన్. ఆ మాటకి సునీల అర్థం వెతుక్కుంటూ తల వంచుకుంది. ఏమిటలా మౌనం వహించావు? నేనన్న మాట అర్థం కాలేదా అని అడిగాడు నవ్వుతూ. సునీల నవ్వి మీ అంత పండితురాల్ని కాను అంటూ జవాబిచ్చింది. దీనికి పెద్ద పాండిత్యం కావాలా? సునీలకు ఆ సమయంలో అతను రావడం, వచ్చి కబుర్లు మొదలెట్టడం మహా చిరాగ్గా ఉంది. అసలెందుకు వచ్చాడా అని మంటగాను ఉంది. సునీల, నువ్వు నిజంగా అందాల భామవి. రంభ, ఊర్వశి వంటి వారెవరూ నీ ముందు పనికిరారు అంటూ భుజం మీద చెయ్యి వేసేసరికి ఒళ్లంతా తేళ్లు జరులు పాకినట్లయింది సునీలకి. మెల్లగా ఆ చెయ్యి తప్పించుకోబోయిన కొద్దీ అది మరింతగా బిగుసుకుంటోంది. ఎందుకు సునీల నీకంత భయం? నేను రోజు చూసే మదనగోపాల్ని, నీ బాస్నే కదూ అంటూ ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకోబోయాడు. విదిలించుకుంది సునీల. మీరు బాస్ అయితే కావచ్చు, కానీ నన్ను ఏదో చెయ్యాలనుకోవడం మాత్రం భ్రమ అంది కోపం కదలాడుతుండగా. ఏదో చెయ్యడానికి వేరే ఏం ఉంటుంది సునీల? నాకు నువ్వు కావాలి. అనాగ్రత పుష్పం లాంటి నీ యవ్వనం కావాలి అంటూ ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆమెని గట్టిగా కౌగిలించుకోబోయాడు. వదలండి, నన్ను వదలండి, నాకు ఇలాంటివి ఇష్టముండవు అంటూ సునీల పెనుగులాడుతున్న కొద్దీ అతనిలో ఉద్రేకం మరింత పెచ్చురేగిపోయి చెయ్యి భుజం మీదుగా కిందికి పోనిస్తూ గబాల్న మంచం మీదికి నెట్టాడు. కెవ్వుమని అరిచింది సునీల. ఆ అరుపుకి చటుక్కున్న నోరు నొక్కి ఎందుకలా అరుస్తావు అన్నాడు ఉద్రేకంతో ఊగిపోతూనే. నోరు నొక్కి రాక్షసుడిలా మీద పడుతున్న అతన్ని తప్పించుకోవడం చేతకాక గిలగిల్లాడింది సునీల. ఎందుకలా గింజుకుంటావు కర్కశంగా అడిగాడు మదన్. అతని మోటు శరీరం క్రింద సుకుమారమైన ఆమె దేహం పువ్వులా నలుగుతోంది. ఏమైనా అతనికి లొంగకూడదన్నట్లు శాయశక్తులా ప్రతిఘటిస్తోంది సునీల. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఉదయచంద్ర మాటలు గుర్తుకొచ్చి ఛీ, ఇతన్ని ఎంత తప్పుడు అంచనా వేసి గౌరవించింది. ఆది నుంచి దూరంగా ఉంచితే ఏ గొడవ లేకపోను అనుకుంటూ పశ్చాత్తాప అగ్నిలో దహించుకుపోతోంది ఆమె మనస్సు. భగవాన్, నన్ను ఏదో విధంగా ఈ రాక్షసుడి బారి నుంచి కాపాడు. నువ్వు ఎక్కడో అక్కడ ఉన్నావన్న మాట నిజం చెయ్యి అంటూ దీనాతి దీనంగా ఘోషిస్తోంది ఆమె హృదయం. మదన్ ఆమె నిస్సహాయతను అదనం చేసుకుని ఆమె ప్రతిఘటించడానికైనా శక్తి లేక బలహీన పడిపోతోందని అర్థం చేసుకుని మరింతగా విజృంభించబోయేంతలో తలుపు దబాలుమన్న శబ్దం విని అదిరిపడి వెనక్కి తిరిగినవాడు వీరావేశంతో మీదికి వచ్చి బూటుకాలితో తంతున్న ఉదయచంద్రని తప్పించుకోలేక కింద పడ్డాడు. ఉదయచంద్రని చూసేసరికి సునీల ఆనందోద్వేగాలతో టపీమని లేచి కూర్చొని చీర రవిక సరిచేసుకుని ఓ పక్కగా నిలబడింది.
పట్టరాని ఆగ్రహవేశాలతో ఎక్కడ తన్నాడో ఎన్ని తన్నాడో గాని మదనగోపాల్ నోటి నుంచి రక్తం కారింది. రాస్కెల్, ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని నీ బలం చూపించి పాడు చేయాలని చూస్తావా అంటూ మరో 4 తగిలించేసరికి మదన్ గోపాల్కి ఏమనడానికి మాట రాక బుర్ర శూన్యమై అదను చూసి వీధిలోంచి ఒక్క ఉదుటన కారులో ఎక్కి కారు స్టార్ట్ చేశాడు. పాపిష్టి వెధవ, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు వీడిప్పుడు? తన మీద ఏదైనా కేసు పడయించి 7 ఏళ్లు జైల్లో పెట్టించాడు కదా అని వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళడం తడువు. ఉదయచంద్ర దగ్గరికి వచ్చింది సునీల. మీరు దైవంలా వచ్చి కాపాడారు నన్ను, లేకపోతే ఆ దుర్మార్గుడు అంటూ చెప్పలేక అతను 2 చేతులు పట్టుకొని భోరున ఏడ్చింది. చటుక్కున 2 చేతులు ఆమె చుట్టూ వేసి తన హృదయానికి బలంగా హత్తుకున్నాడు ఉదయచంద్ర. అనుకోని అతని చర్యకు పరవశించి అతన్ని మరింతగా పెనవేసుకుంది సునీల. అది గ్రహించగానే పట్టరాని ఆనందంతో ఆమె ముఖాన్ని ముద్రతో ముంచేస్తూ సునీ, మై స్వీట్ హార్ట్ అంటూ తన్మయుడవుతుంటే ఇన్నాళ్ల తన నిరీక్షణ, తన ఆరాధన ఫలించాయని పరవశించిపోయింది సునీల. మీరు మొదటే చెప్పారు, నేనే పెడచెవిని పెట్టాను. జీవితాంతం ఈ హృదయంలో నన్ను ఇలాగే కాపాడండి, ఏ దుర్మార్గుడి బారిన పడకుండా అంది సునీల అరమోడుపు కళ్ళతో. తప్పకుండా, నేను అదే అనుకుంటున్నాను సునీల. మనిద్దరం ఈ వారంలోనే పెళ్లి చేసుకుందాం. నువ్వు శాశ్వతంగా నా దానివి కావాలి. అప్పుడే నా మనసుకు స్వస్థత చేకూరేది. లేకపోతే నిన్ను ఎవడేం చేస్తాడో నన్న దిగులు నాకు తప్పదు అంటూ మరోసారి ఆమెని కౌగిలిలో బంధించాడు. ఒకరికి తెలియకుండా ఒకరు మనసులో ఆరాధించుకుంటూ వారి మనసులు వారే విప్పి చెప్పుకోలేక ఒకరిని మించి ఒకరు అశాంతి అలమటిస్తూ ఆవేదన జ్వాలల మధ్య మండిపోయే ఆ 2 హృదయాలకి ఆ కౌగిలి పన్నీటి జల్లులా స్వాంతనపరిచింది. అన్వేషణ ఫలించి గమ్యం చేరిన బాటసారుల్లా ఇద్దరి హృదయాలను ఆనంద ప్లావితం చేసింది. తమ కోరిక తీరిందన్న తృప్తితో ఇద్దరి హృదయాలు మేఘాలలో తేలిపోయాయి. ఇక నువ్విక్కడ ఉండొద్దు సునీల, అక్కడ మనింటికొచ్చేయి అన్నాడు ఉదయచంద్ర. వెంటనే చీరలు సూట్ కేసులో పెట్టుకొని ఇంటికి తాళం వేసి అతనితో పాటే కారులో వచ్చింది సునీల. ఈసారి అతను డ్రైవ్ చేస్తుంటే అతని పక్కనే కూర్చుంది సునీల. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మరో చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకొచ్చాడు ఉదయచంద్ర. ఇల్లు చేరగానే తలుపు తీసిన బషీర్ సునీలని ఉదయచంద్రని నవ్వుతూ చూశాడు. ఆమె చేతిలో సూట్ కేసు అందుకుని గదిలో పెట్టాడు. తిన్నగా ఉదయచంద్ర సుందరి గదిలోకి వెళ్ళాడు. ఆవిడ అప్పుడే కాసిని పాలు తాగి ఏం బుద్ధి పుట్టిందో గుడ్డల్లో చుట్టి ఉన్న వీణను పైకి తీసి తీగలకు కొబ్బరి నూనె రాస్తోంది. అమ్మా అంటూ ఆనందంతో వచ్చిన కొడుకుని, అతని వెనక సిగ్గు దొంతరల మధ్య ఉన్న సునీలని చూసేసరికి ఆవిడకి సగం అర్థమై కానట్టు, ఏమిట్రా, అరే సునీల ఎప్పుడొచ్చింది అంది ఆశ్చర్యానందాలు రంగరిస్తూ. ఇంకా తనెక్కడికి పోతుందమ్మా, కోడలో అని కలవరిస్తున్నావుగా, ఇదిగో ఈవిడే నీ కోడలు అంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని ముందుకు లాగాడు. ఆ మాట మధుర మంజుల గానంలా తేనె జల్లులా సుందరి వీణులకు విందు చేసింది. ఎంత చల్లని మాట చెప్పావురా ఉదయ్, సునీల నా కోడలైతే నా శేష జీవితానికి నిశ్చింత అంటూ ఆప్యాయంగా తలనిమిరింది. దాంతో తన తల్లికి ఇష్టమేనని గ్రహించిన ఉదయచంద్ర పరమానంద భరితుడయ్యాడు. తన గదిలోకి వెడుతూ, ఇప్పుడే ఈ వీణ తీగలు సరిగ్గా ఉండాలని కొబ్బరి నూనె రాస్తున్నాను సునీల, ఇదిగో ఇది ఇకపై నీదే. ఈ వీణని నీ పెళ్లి కానుకగా స్వీకరించి మాణిక్య వీణ ధ్వరించే సరస్వతీదేవిలా దిగంతనాదం వినిపించు. ఈ మేడలో నిద్రపోతున్నట్లు ఉండే చరాచరాలన్నింటికీ చైతన్యతని ఉద్దీపించు. నా కొడుకు జీవితంలో రసమయ గీతాన్ని ఆలపించు. ఏది ఈ శుభ సమయంలో వీణులకి విందుగా ఓ రాగాన్ని ఆలపించు. ఏది ఒక్క రాగాన్ని ఆలపించు అంది ఆనంద ఉద్వేగాలతో అక్కడే కూర్చుంటూ. వెంటనే బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరామలోల అంటూ ఆలపించసాగింది సునీల. ఆ వాయిద్యాన్ని తన గదిలో కూర్చుని తన్మయుడై వినసాగాడు. ఆ క్షణంలో శ్రీరాముని తన్మయుడై తలచే త్యాగరాజుది పాట కాదు, ఆ పాట ఉదయచంద్రని తలచే సునీలాదేవి హృదయాంతరాల నుంచి చొచ్చుకుని వస్తున్న రాగ తరంగం అది. అర్థమైన సుందరి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలిపడ్డాయి. తన బిడ్డ జీవితం ఇలాంటి అనురాగవతి సాహచర్యంలో పచ్చగా 10 కాలాలు కళకళలాడుతుంది. అంతకంటే కావలసిందేముంది అనుకుంది సంతృప్తిగా.
స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చదివి కంగారు పడిన కేసరి మేస్త్రికి పని దగ్గరుండి చేయించమని హెచ్చరించి వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి తిన్నగా ఉదయచంద్ర ఇంటికే వచ్చాడు. ఏం జరిగిందోనన్న ఆందోళనతో నవ్వుతూ కనిపించిన సునీలని చూసేసరికి అతనికి భయం చాలా వరకు తీరిపోయింది. ఇంతలో కారులోంచి ఉదయచంద్ర దిగొచ్చాడు. ఏమిటండి, అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు అని అడిగాడు కేసరి. ఏముంది, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను, 4 రోజుల్లోనే ముహూర్తం అంటూ సస్పెన్స్ తొలగించాడు ఉదయ్. ఆ మాట వింటూ బ్రహ్మానంద భరితుడయ్యాడు కేసరి. కంగ్రాచ్యులేషన్స్, మీలాంటి మంచి మనసు కలవారి నీడన నా చెల్లెలి జీవితం సుఖంగా సాగిపోతుంది అన్నాడు నిండు మనసుతో. మేడంతా రంగులు సున్నాలు చకచక వేయించారు. ముఖ్యమైన చుట్టాలందరికీ టెలిగ్రామ్లు పంపారు. చకచక పనులు జరిగిపోతుంటే అందుకే కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారనుకుంటూ తను ఉత్సాహంగానే పాల్గొంది. ఆ రాత్రే వివాహం. షామియానాలు, ట్యూబ్ లైట్లు, రంగురంగుల బల్బులతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. అంతకంటే సుందరంగా ఉంది కళ్యాణ వేదిక. పటాసుల సంరంభం, తారాజువ్వల బుసబుసలు, బ్యాండు మేళాలు, మైకులో సినిమా సంగీతం. గొప్పవాడి పెళ్ళి ఎంత ఆర్భాటంగా ఉంటుందో అంత ఆర్భాటంగానూ జరిగిపోయింది సునీల ఉదయ్ చంద్రల వివాహం. అతను మెడలో 3 ముళ్ళు వేస్తుంటే తన జీవితం ధన్యమైందని మురిసిపోయింది సునీల. ఇంత అందాల రాసి నా ఇల్లాలు అనుకుంటూ పొంగిపోయాడు ఉదయ్ చంద్ర. ఒక్కగానొక్క ముద్దుబిడ్డ వివాహం జరుగుతుంటే గతించిన భర్తను తలుచుకుని ఓ కంట దుఃఖిస్తూ ఓ కంట ఆనంద బాష్పాలు రాలుస్తోంది సుందరి. షడ్రసోపేతమైన విందు ఆరగించి ఆ హైదరాబాద్లో ఉదయ్ చంద్రని ఎరుగున్న ప్రముఖులంతా ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. వచ్చిన కానుకలన్నీ జాగ్రత్తగా దాచింది సుందరి. సునీలాదేవి ఇప్పుడు శ్రీమతి ఉదయ్ చంద్రగా మారిపోయింది. వచ్చిన చుట్టాలు ఆ మర్నాటి రాత్రే శోభనం ఏర్పాటు చేశారు. మల్లెల మంచం కవ్విస్తుంటే సునీలాదేవి ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాడు ఉదయ్ చంద్ర. పొడవైన పూల జడతో హిమదావళ్యంతో మెరిసే తెల్లని పట్టుచీరలో తన హృదయానికి ప్రతిబింబం లాంటి స్వచ్ఛమైన పాలు తీసుకుని గదిలోకి వచ్చింది సునీల. వెంటనే గది తలుపు మూసుకుంది. సునీలాదేవి, మై స్వీట్ వైఫ్ అంటూ ఆవేశంగా ఎత్తి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు ఉదయ్ చంద్ర. సునీల సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. ఇలాంటి ముగ్ధ మనోహర మూర్తిని కనుకే సునీల, నాకు తెలియకుండానే నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు, నా హృదయాన్ని దొంగిలించావు, నీకోసం మనశ్శాంతి కరువై అలమటించాను అనుకుంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రి మధురాతి మధురంగా గడిచిపోయింది. ఆ దంపతులకి అందాల భార్య అనురాగ వల్లరిలో ఉదయ్ చంద్ర కొంచెం బళ్ళు చేశాడు కూడా. పెళ్ళైన వారానికి తను ఒక్కతి తన సీరియల్ పడుతున్న పత్రికాఫీసుకు వెళ్ళి తన అడ్రస్ ఉదయ్ చంద్ర అడ్రస్గా మార్చుకుని ఇంటికొచ్చింది సునీల. మన బిల్డింగ్ పూర్తయింది సునీల అన్నాడు కేసరి ఓ రోజు వచ్చి. ఓ వాటా మన సామాన్లన్నీ ఉంచి తాళం వేసి మాస్టర్కి ఇచ్చి చెప్పేసిరా అన్నయ్య, మంచి వాళ్ళని చూసి అద్దెకివ్వమను అంది సునీల. చివరికి అదే జరిగింది. పైన వాటా అంతా పెద్ద ఆఫీస్కి ఇచ్చారు. కింద ఓ వాటా తమ కిందే ఉంచి తాళం వేశారు. మిగిలిన దానికి సపరేట్ వాకిలి గోడ పెట్టించి అది ఆఫీస్కే ఇచ్చేశారు. సునీల, ఆ ఇంటి తాళాలు ఇవి, నీ దగ్గరే ఉంచు అంటూ చెల్లెలకిచ్చి వెళ్ళిపోతుంటే, ఇంకా మీ రాజకుమారి ఎప్పుడు పూలమాల వేస్తుంది బావుగారు అంటూ చలోక్తి విసిరాడు ఉదయ్ చంద్ర. ఈ నెలలోనే అంటూ జవాబిచ్చాడు కేసరి. శుభం, త్వరగా పెళ్లి చేసుకోండి, పాపం మీరు ఒంటరిగా ఉన్నారని మీ చెల్లెలు దిగులు పడుతోంది అంటూ సలహా ఇచ్చాడు ఉదయ్. కేసరి చెప్పినట్లుగానే ఆ నెలలోనే అంజనా కేసరిల వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లి కూడా ఉదయ్ చంద్ర ఇంట్లోనే జరిగింది. వదినగారిని చూసి సునీల చాలా సంతోషించింది. అన్నయ్యకు అన్ని విధాలా ఈడు జోడు సరిపోయింది. ఇద్దరూ ఒక ఆఫీస్లోనే పనిచేస్తున్నారు, ఇద్దరూ సంపాదిస్తారు, ఒకరికొకరు 24 గంటలు దగ్గరే అంటిపెట్టుకుని ఉంటారు అనుకుంది సునీల. కాలగర్భంలో రోజులు వారాలు నెలలుగా గడిచిపోతున్నాయి. సునీలాదేవి రాసి నీలాసుందరి పేరుతో ప్రచురింపబడిన రహస్య ప్రణయాలు నవల కూడా సంపూర్ణమైంది. ఆ రోజు లేస్తూనే చాలా నీరసంగా లేచింది సునీల. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కాళ్ళు తేలిపోతున్నట్లున్నాయి. ఆమె ఉదయ్ చంద్ర కంటే ముందే లేస్తుంది రోజు. ఇంట్లో చేసేందుకేం పనిలేదు. అత్తగారి అలక, భర్తగారి సేవ తప్ప
ఏమ్మా అలా ఉన్నావు అని అడిగింది సుందరి. ఏమిటో చాలా నీరసంగా ఉంది అత్తయ్య గారు, పడుకోవాలనిపిస్తోంది అంది మెల్లగా. వాడు లేవగానే ఆసుపత్రికి వెళ్ళి రండి అందావిడ కాస్త కంగారు పడుతూ. ఉదయ్ చంద్ర లేచేసరికి గబగబా అతనికి అవి ఇవి అందించడంలో నిమగ్నమైంది. ఏం సునీల, ముఖం అలా పీక్కుపోయిందేమని అడిగాడు ఉదయ్ చంద్ర ఆదుర్దాగా. ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది. కాఫీ కూడా ఇష్టం లేకపోయినా భర్త బలవంతం మీదే తాగింది సునీల. వెంటనే భళ్ళున వాంతి చేసుకుంది. అది చూసి మరింత కంగారు పడిపోయాడు ఉదయ్ చంద్ర. సునీల గదిలోకి వెళ్ళి పడుకుంటే ఆమె వెనకాలే వచ్చాడు. పడుకున్నావేం, చీర మార్చుకో అన్నాడు ఆమె పక్కనే కూర్చొని ముంగురులు సవరిస్తూ. మీరన్నింటికీ గాబర పడకండి అంది మెల్లగా సునీల. అయినా ఆ మాటలేం వినిపించుకోలేదు ఉదయ్ చంద్ర. ఎంతకీ తన ముద్దుల రాణికి ఒంట్లో బాగాలేదే అన్న ఆందోళనే. అతని మాట ఆలకించకపోతే అతనికి ఎంత కోపం వస్తుందో తెలుసు కనుక మెల్లగా లేవబోయి తూలి మళ్ళీ మంచం మీదే వాలిపోయింది. అది స్పష్టంగా గ్రహించిన ఉదయ్ చంద్ర, సునీ ఏమిటి మరీ ఎలా అయిపోతున్నావు అని అడిగాడు ఆందోళనగా ఆమెని దగ్గరకు తీసుకుంటూ. అతని కళ్ళలోకి చూసి మధురంగా నవ్వింది సునీల. తనకు వారం రోజుల నుంచి అనుమానంగా ఉంది. నెల గడిచి 2 నెలలైంది. ఈ నీరసం అది దాని బాపతే, ఇంకా దాచి లాభం లేదని. ఏమీ లేదు, ఇది ఆడవాళ్లకు మామూలే, మీరు అనవసరంగా భయపడకండి. మామూలా? అవును అంది సిగ్గుతో ఎర్రబడిన బుగ్గల్ని రాసుకుంటూ. నీ మాటలకేంలే, ఏదో మాటల మధ్యన పెట్టి డాక్టర్ దగ్గర రావడం మానేస్తావు కినుకగా అన్నాడు. మానయ్యను. మానేస్తే ఎలా, మీ అబ్బాయి బలంగా పుట్టొద్దు అంటూ సిగ్గుతో అటు తిరిగిపోయింది. ఆ మాటతో విషయం అర్థమైన ఉదయ్ చంద్ర, సునీ నిజంగానా అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులతో నింపేశాడు. సునీల అతని అనురాగాంబుదిలో పూర్తిగా మునిగిపోయింది. అయితే ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, ముందు నడు అంటూ ఆనందంతో తనే లేవదీసి బీర్వాలోంచి చీర జాకెట్ తనే అందించాడు. మీరు బయటకు వెళ్ళండి, అటు తిరుగుతాలే, త్వరగా కట్టుకో అంటూ అటు తిరిగి నిలబడిన అతనికి బీరువా అద్దాల్లోంచి ఆమె చీర మార్చుకోవడం కనిపిస్తూనే ఉంది. అది గ్రహించిన సునీల ముఖం మరింత ఎర్రబడింది. కారులో ఆసుపత్రికి వెళ్ళి లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించారు. 3వ నెల అని ధృవీకరించుకొని ఆవిడ రాసిన మందులు దారిలోనే కొనుక్కుని ఇంటికొచ్చారు. వస్తూనే ఉదయ్ చంద్ర తల్లి గదిలోకి వెళ్ళాడు. ఏరా ఆసుపత్రికి వెళ్ళొచ్చారా అని అడిగింది. నీకు మరో 6 నెలల్లో మనవడు పుడతాడట అంటూ అందించాడు తల్లికి. సుందరి ముఖం ఇంత అయింది. 2 చేతులు ఎత్తి భగవంతుడికి నమస్కరించి మనవడి నీయమని అప్పుడే మొక్కుకుంది. ఎలాగో 10 దాటింది, ఏకంగా భోజనం చేసి వెళ్ళండి అన్నది సునీల. అలాగేనంటూ బయట వరండాలో కూర్చొని పేపర్ చూడసాగాడు. పోస్ట్మ్యాన్ వచ్చి 4 కవర్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. అందులో ఒక కవరు నీలా సుందరి, పెన్ నేమ్ మిసెస్ సునీలాదేవి, వైఫ్ ఆఫ్ ఉదయ్ చంద్ర అన్నది అతన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచగా చటుక్కున విప్పి చూశాడు. అది రహస్య ప్రణయాలు సీరియల్ నవల తాలూకు రెమ్యూనరేషన్ చెక్. అది చూడగానే అతని బ్రుకుటి ముడిపడింది. కోపంతో ముఖం కందగడ్డైంది. ఇన్నాళ్ల నుంచి మగాడో ఆడదో తెలియక తమ పేర్లతో తమ కథనే నవలగా మలిచి తమ బ్రతుకులను బజార్కీడ్చే విధంగా తన మనశ్శాంతి లుప్తం చేసిన ఆ నవల రచయిత్రి ఎవరో కాదు, తను మనసారా ఆరాధించి పెళ్లాడిన సునీలాదేవి. ఈ మాట తట్టగానే టపీమన్ లేచి నిలబడ్డాడు ఉదయ్ చంద్ర. మిగిలిన ఉత్తరాలేవీ చూడనే లేదు. ప్రళయకాల రుద్రుడిలా సునీల గదిలోకి వచ్చి పడ్డాడు. సునీల! అతని గర్జనకి ఉలిక్కిపడింది సునీల. పడుకున్నదల్లా లేచి కూర్చుంది. నువ్వు ఇంతటి దానివనుకోలేదు అంటూ చెక్కు తీసి ఆమె ముఖాన గిరాటేశాడు. అది చూస్తూనే భయంతో గజగజ వణికిపోయింది సునీల. తన నాడు అతను ఇందుమతితో తిరుగుతుంటే చూసి భరించలేక అదంతా ఓ నవలగా రాసి తనే స్వయంగా ఆ పత్రికా ఆఫీసుకు తీసుకువెళ్ళి ఇచ్చింది. అక్కడ ఎడిటర్కి ఉదయ్ చంద్ర పేరు, కంపెనీల విషయం తెలుసు. పరిచయం లేకపోయినా సగం అతని పేరే ఆ నవల. ఆ ఎడిటర్ త్వరగా చదవడానికి పురిగొల్పింది. నవల కూడా బాగుండటంతో ఖాళీ ఏర్పడగానే ప్రచురించడం సునీల లక్. ఇప్పుడది కొంప ముంచింది. నీ మూలాన, నీ దిక్కుమాలిన రాత మూలాన ఇందుమతికి ఆవిడ మొగుడికి మనస్పర్ధలు వచ్చి దెబ్బలాటలు, విడాకుల వరకు కాకుండా నేను బయటపడితే ఖూనీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడామె భర్త. అంటే అదంతా నీ చలవే. నా పరువుకు, నా ప్రాణానికి హాని కలిగించి నువ్వు బావుకున్నదేమిటి? ఆ ముష్టి డబ్బు నాకు 1 గంట సంపాదన.
అంత డబ్బే కావాల్సొస్తే దానికి రెట్టింపు క్షణాల మీద గిరాటేసేవాడిని. దానికోసం అంత కష్టపడి నవల రాసి అది నన్ను చిత్రహింసలు చేస్తుంటే చూసి ఆనందించాలనా? చిచి, నీ కత్తికి రెండు పక్కలా పదునని అనుకోలేదు. నువ్వే ఆ గొప్ప రచయిత్రవని తెలిస్తే అసలు పెళ్లాడకనే పోదును అంటూ తలుపులు దబామని తన్నుకుంటూ భోజనమన్నా చేయకుండానే కారులో వెళ్ళిపోయాడు. భర్త మాట్లాడిన ప్రతి మాట సమ్మెట పోటులా దిగింది సునీలకి. అతని కోపం, అతని ఆవేశం చూస్తుంటే తన దాంపత్యం ఆనాటితో సరి అనుకుంది సునీల. అసలే అతను కోపిష్టి. వెనక ఏ మాటన్నా చిరుబురులాడేవాడు. ఇప్పుడింక అసలే ఊరుకోడు. తను రాసిన నవల చివరికి ఈ విధంగా తన సంసారానికి మంగళహారతి పాడింది. మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది సునీల. అలా ఎంతసేపు వాలిందో, ఎంతసేపు కుళ్ళి కుళ్ళి ఏడ్చిందో ఆమెకే తెలియదు. భర్త వెళ్ళిపోయిన వైఖరి గమనిస్తే ఇంక జీవితంలో తన్ని ఏలుకోవడనే అర్థమవుతోంది. ఇంకా ఏ ముఖంతో తనిక్కడ సంసారం చేస్తుంది? భర్త చేత అసహించుకోబడుతూ ఇక్కడ ఉండటం దేనికి? పిడికెడు మెతుకుల కోసమా? పౌరుషం వచ్చేసింది. తన చీరలన్నీ గబగబా సర్దుకుంది. సుందరితో మాత్రం నేను వెడుతున్నానండి అని గుమ్మంలోంచే చెప్పి ఆవిడ ఆ మాట అర్థం చేసుకుంటూ తిరిగి అనేలోగానే గడప దాటింది. స్టేషన్కి వెళ్ళి అక్కడ విజయవాడ వెళ్లేందుకు ట్రైన్ ఉందని తీసుకుని టికెట్లు కొనుక్కొని రైల్లో కూర్చుంది. ఆఫీస్లో పని చూసుకుంటూ ఆ సాయంత్రం వరకు అతను ఇంటికి రాలేదు. అలసిన శరీరంతో వాడిన ముఖంతో సాయంత్రం 5 గంటలకి ఇంటికి వచ్చాడు ఉదయ్ చంద్ర. ఆఫీస్కి వెళ్ళేసరికి అతని కోపం చల్లారిపోయింది. ఆమె ఆ నవల రాయడం ఒక విధంగా ఇందుమతి వదిలిపోవడానికి కారణం కాలేదు. ఎన్నాళ్లలా రహస్యంగా కలుసుకుంటూ రోజులు వెళ్లదీస్తాడు. జీవితంలో స్థిరత్వం కలగాలంటే భార్య పిల్లలు అంటూ ఏర్పడవద్దా? పాపం సునీల తన మాటలకి ఎంత గాయపడిందో. ఇలాగే ఆలోచనలతో సతమతమవుతూ ఇంటికి వచ్చేసరికి దిగాలు పడిన ముఖంతో బషీర్ ఆదుర్దాగా తల్లి కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. సునీలకేం జరగలేదు కదా అనుకుంటూ సునీల్ ఏదమ్మా అని అడిగాడు కంగారుగా. అది వెళ్ళిపోయిందిరా, ఇద్దరు దెబ్బలాడుకున్నారా అని అడిగింది సుందరి. ఆ మాట వింటూ హడలిపోయి సునీల గదికి పరిగెత్తాడు. తను కొన్న మందులన్నీ టేబుల్ మీదే పడున్నాయి. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద రెపరెపలవాడుతూ కనిపించిందో కాగితం. వణికే చేతులతో విప్పి చదివాడు. శ్రీవారికి, మీకు నా మీద చాలా కోపం వచ్చి ఉంటుంది. అందుకు ముందుగా క్షమార్పణ కోరుతున్నాను. ఆ నవల రాయడానికి కారణం మీ మీద నాకు ఏర్పడిన అనురాగమేనంటే మీరు నమ్మకపోవచ్చు. మిమ్మల్ని చూసిన తొలి క్షణం నుంచి నా హృదయంలో మీ రూపు ప్రతిష్ఠించుకొని అనురాగ పుష్పాలతో పూజిస్తూ ఓ పూజారిని అయ్యాను. మీలో ఉన్న ఉత్తమ గుణాలకు చంద్రునిలో మచ్చల ఆ పెళ్ళి అయిన స్త్రీతో తిరిగి అప్రతిష్ట తెచ్చుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. నా ప్రేమ అసూయని పెంచిందన్నా నేను సహిస్తాను. దొంగతనాలు, వ్యభిచారాలు దాగవని, మీ కథ ఏనాడు బయటపడినా తిరుగుబోతుగా ముద్రపడుతుందని కొంత సాహసించాను. మీపై గల మమత, మీరు నా వారు కాకపోతున్నారే అన్న దుగ్ధ, చెడు తిరుగుళ్ళకి దురలవాట్లకి లోనవుతున్నారన్న బాధ అన్నీ కలగపొలగం అయ్యి ఆ నవల రాయడానికి ప్రేరేపించింది. అంతేకాదు, మీరు వారం వారం కొని చదువుతారని, పుస్తకాల పిచ్చి ఉందని తెలిసే పత్రికాఫీసుకు స్వయంగా తీసుకువెళ్ళి మీ పేరు ఉపయోగించుకున్నాను కూడా. మీ మీద ప్రేమ చంపుకోలేను. మధురమైన మన దాంపత్య ఆనందాలకి తీపి గుర్తుగా నా కడుపున పడిన మీ బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ ఎక్కడో జీవించడం తప్ప మీకింత ఆవేదన కలిగించిన నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను? మీరు ఇందుమతి భర్తల కాపురం నా నవల వల్ల చెడిందని చెబితే గిలగిల్లాడింది నా మనస్సు. ఆ పరిణామం నేను ఊహించలేదు. అది ఆవేశంతో రాయడం నా పొరపాటే. మీచే అసహించుకోబడుతూ మీ ప్రేమ లేకుండా నేను ఆ ఇంట్లో బ్రతకలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. సునీల. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి అతని మనసు కరిగిపోయింది. పాపం, ఆమె ప్రేమని తను మొదటే గుర్తించి ఉంటే బాగుండేది అనుకుంటూ బయటికొచ్చాడు. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆదుర్దాగా అడిగింది తల్లి. సునీలని తీసుకొస్తానమ్మా, మీరంతా పెందరాళే భోజనాలు చేసి పడుకోండి అంటూ కారు బయటికి తీశాడు. త్వరగా వెళ్ళిరా నాయనా, పాపం లేవలేని పిల్ల, తిండి తిప్పలు సరిగ్గా లేక అసలే నీరసించిపోయింది అంది సానుభూతిగా. అలాగేనంటూ కారు స్టార్ట్ చేశాడు. అతను కారులో విజయవాడ చేరేసరికి 10 అయింది దగ్గరగా. సునీల అక్కడే ఉంటుందన్న అతని ఊహకి అనుగుణంగానే సునీల ఇంట్లో లైట్ వెలుగుతోంది. సునీల అంటూ గట్టిగానే పిలుస్తూ తలుపు తట్టాడు. మంచం మీద వాలి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న సునీల భర్త కంఠం గమనించి
ఒక్క ఉదుటున తలుపు తీసింది. ఎదురుగా తన భర్త వచ్చి తన దైవాన్ని చూసి గుండెల మీద వాలిపోయింది. ఆమెని తన బిగి కౌగిలిలో బంధిస్తూ, సుని, అలా చెప్పా పెట్టకుండా నా మీద కోపగించి ఇలా వచ్చేయొచ్చా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. ఏం చెయ్యను, మీకు నా మీద కోపం వచ్చిందని, నా ముఖం చూడరని, అలాగే ఏవేవో భయాలతో వచ్చేశాను. మరే రచయిత్రివి కదూ, మరి కాస్త ఓవర్గా ఊహించి ఉంటావు. ఏదో కోపంలో కేకలు వేస్తే ఇంటికి రావా, మళ్ళీ కలుసుకోమా, ఇంకా అంతటితో సంసారం తెంచుకుంటామా, అందులోనూ నా బాబుని నీ గర్భంలో మోస్తూ అన్నాడు ఆమెని ముద్దు పెట్టుకుంటూ. భర్త మాటలతో ఆమెలోని భయోద్వేగాలు, దుఃఖాలు అన్నీ మటుమాయం కాగా, మీరింత త్వరగా నన్ను మన్నిస్తే నాకింక కావాల్సిందేముంది, మన్నించేదేముంది సుని, ఒక విధంగా ఆ నవల వల్ల మేలే జరిగింది. ఇందుమతి భర్తతో హాయిగా పల్లెటూరికి వెళ్ళి కాపురం చేస్తోంది. నాకు కనువిప్పు కలిగింది. నా మనసు చూరగొన నీతో పెళ్ళైంది. జీవితంలో అన్నీ సమకూరి నిండుదనం వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా పనస్తోన్ లాంటి బిడ్డ అన్నాడు ఆమె కన్నీరు తుడిచి. రా వెళ్ళిపోదాం, అమ్మ పాపం కంగారు పడుతోంది. తెల్లారసరికి మనం ఇంట్లో ఉంటే ఆవిడకి మనశ్శాంతి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి కార్ డ్రైవ్ చేసుకొని వచ్చారు, మళ్ళీ ఇన్ని మైళ్ళు డ్రైవ్ చేయగలరా అంది భర్త ముంగురులు సవరిస్తూ. హోటల్లో భోజనమో టిఫిను చేసి బయలుదేరదాం, మరేం పర్వాలేదులే, రేపంతా ఆఫీస్కి వెళ్లకుండా హాయిగా పడుకుంటాను. వెంటనే తన సూట్ కేసు తీసుకుని కారెక్కింది. హోటల్లో ఉన్నవి తిని బయలుదేరారు. ప్రాతకాలపు చల్లదనంతో పుడమి తల్లి పులకించే వేళకి బాలభాస్కరుని బంగారు కిరణాలు ప్రసరించే వేళ సునీల చేయి పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు ఉదయచంద్ర. సుందరి వారి రాక విని బయటకొచ్చింది. సునీల లోపలికి వస్తుంటే గులాబీ బాలలు తలలూపుతూ స్వాగతం పలికాయి. ఎంత భయపెట్టావమ్మా అంది సుందరి. అమృతమూర్తి వంటి అత్తగారిని చూసి ఆనందాశ్రువులు రాలుస్తూ ఆమె పాదాలకు నమస్కరించి, ఏదో ఆవేదనతో వెళ్ళిపోయాను, మన్నించండి అంది. పిచ్చిదానా, సంతోషంగా హాయిగా గడపాల్సిన టైంలో లేనిపోని ఊహించుకొని మనసు కలత పెట్టుకుంటే పుట్టే బిడ్డకి ఆ గాలి సోకుతుంది. విన్నావుగా, ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగు. ఓపికంటే ఎవరి మీదనైనా ఓ నవల్ రాయ్ అన్నాడు చిలిపిగా. ఏమిటి, నువ్వు రచయిత్రివి కూడానా అంది సుందరి ఆశ్చర్యంగా. వెంటనే లోపలికి వెళ్ళి పత్రిక వారు పంపిన చెక్కు తెచ్చి తల్లికి చూపించాడు. ఆవిడ కోడలు తెలివితేటలకి మురిసిపోయింది. ఇక్కడ సంతకం చెయ్యి, బ్యాంకుకు పంపిస్తానంటూ చెక్ అందించాడు. సంతకం చేసిచ్చింది సునీల. స్నానాధికాలు పూర్తి చేసి అన్ని బాధలు తీరిపోగా స్వచ్ఛంగా స్ఫటికంలా మెరుస్తూ భువనమోహనంగా మోహన రాగం ఆలపించసాగింది సునీల. ఆ రాగం జలతారు తీగలా సాగి క్రమక్రమంగా తారాస్థాయినందుకొని ఆ మేడ అంతా సుందరి కోరినట్టే చరాచరాలన్నింటినీ ఉత్తేజపరుస్తూ అనురాగ గానంలా అమరగానంలా ప్రతిధ్వనించసాగింది. ఆ నాదంలో అన్ని కథలు, అన్ని కోపాలు చల్లారి ఉదయచంద్ర తన్మయత్వంతో కళ్ళు మూసుకుని వినసాగాడు. అతని కళ్ళ ముందు సాక్షాత్తు సరస్వతీదేవే మాణిక్య వీణని మీటుతూ సునీల రూపంలో ప్రత్యక్షమైన అనుభూతి కలిగించింది. గాంధర్వ విద్యా పారంగతురాలైన తన కోడల్ని చూసుకుంటూ సుందరే అయింది. సమాప్తం. ఉదయరాగం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.